శిష్యులందరూ ఒకసారి ఇటు రండిరా. పిలిచారా గురువుగారు? అవును, ఇవాళ మనకి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు వెళ్ళి వాగు దగ్గర స్నానం ఆచరించి రండి. సరే గురువుగారు. అరే, వాగుని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందిరా. అవునరా, నాకు కూడా భయం లేస్తుందిరా. అరే, వాగుని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అది పొంగుతుంది బాగా. అవునురా. మరే ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఆలోచన రైలు ఎక్కొచ్చిందా, బస్ ఎక్కొచ్చిందా? అరే మొద్దు, నా బుర్రలో వచ్చిందిరా. ఓహో, అరే, నీ ఆలోచన నాకు తెలుసురా. చెప్పురా అయితే. ఏం లేదు, వాగు పొంగి పొంగి అలసిపోయిద్దిగా, అప్పుడు అప్పుడు నిద్రపోయిద్దిగా, అప్పుడు మనం స్నానం చేయొచ్చు. అరే, వాగు నిద్రపోతుందో లేదో ఎలా తెలిసిద్దిరా? ఏముందిరా, ఈ మండే కట్టని తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టి చూద్దాం. శబ్దం వస్తే నిద్రపోనట్టు, శబ్దం రాకపోతే నిద్రపోయినట్టు. సరేరా. వామ్మో, వాగు నిద్రపోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? కొంచెం సేపు ఆగి చూద్దాంరా. సరేరా. అరే రండిరా, వాగు నిద్రపోయిందో లేదో చూద్దాము. సరేరా. అరే, వాగు నిద్రపోయిందిరా, రండి స్నానం చేద్దాము. సరేరా, స్నానం చేసుకుందాం. పదండ్రా ఇక వెళ్దాం. అరే ఆగండిరా, మనలో ఒకళ్ళు తప్పిపోయారనిపిస్తుందిరా. అరే, ఒకసారి లెక్క పెట్టురా. సరేరా, 1 2 3 4 5. అవునురా. అరే ఆగ్రా, నీకు అసలు లెక్కలే రావు. నేను ఒకసారి లెక్క పెడతాను. 1 2 3 4 5. అరే, 5గురమే ఉన్నాం రా. పాండ్రా, గురువు గారి దగ్గరికి వెళ్దాం. సరేరా. అరే, ఎందుకు ఏడుస్తున్నారా? గురుగారు, వాగు మాలో ఒకటిని మింగేసింది గురుగారు. వాగు మింగటం ఏంటిరా? అవును గురుగారు. నువ్వు వచ్చి ఒకసారి లెక్క పెట్టు. చూడండి గురుగారు, 1 2 3 4 5. 5గురమే ఉన్నాం గురుగారు. అరే ఆపండిరా, నువ్వే కదరా 6వవాడివి. ఓ, అందరం ఉన్నాం, అందరం ఉన్నాం. రెండవ కథ. పరమానందయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. మా ఊరిలో అమ్మవారి జాతర ఉన్నదండి. మీరు వచ్చి పురాణ కాలక్షేపం చేయాలండి. నేను రాలేను, నా ఆరోగ్యం బాలేదు. నేను మా శిష్యుల్ని పంపిస్తా, వాళ్ళు వచ్చి పురాణ కథలు చెప్తారు. సరే అండి. శిష్యులందరూ ఒకసారి ఇటు రండిరా. వస్తున్నాం గురుగారు. పిలిచారా గురువుగారు? అవును, పక్క ఊరిలో అమ్మవారు జాతర ఉంది అంట. మీరు వెళ్ళి పురాణ కథలు చెప్పాలి, సరేనా? సరే గురువుగారు.
పురాణ కథ మొదటి రోజు. అందరూ వచ్చారా? వచ్చాము. అందరూ భోజనాలు చేశారా? చేశాము. నేను చెప్పబోయే పురాణం తెలుసా? తెలీదు. తెలియని వాళ్ళకి నేనేం చెప్పాను నా మొహం. ఇదేంటిరా ఇలా జరిగింది? మొదటి రోజు ఏం చెప్పలేదు. రెండవ రోజు. అందరూ వచ్చారా? భోజనాలు చేశారా? చేశాము. ఈ రోజు నేను చెప్పబోయే పురాణ కాలక్షేపం తెలుసా మీకు? తెలియదు అని చెప్తే ఏమీ చెప్పలే. ఈరోజు తెలుసు అని చెప్దాం. తెలుసు. తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పాలి నా మొహం? ఇదేంట్రా ఇలా అయింది? రెండో రోజు కూడా మొదటి రోజైనా ఏమన్నా చెప్తారో లేదో. మూడవ రోజు. అందరూ వచ్చారా? వచ్చాము. భోజనాలు చేశారా? చేశాము. నేను చెప్పే పురాణ కాలక్షేపం మీకు తెలుసా? అరే మొదటి రోజు తెలీదు అని చెప్తే ఏం చెప్పలేదు, రెండో రోజు తెలుసన్నా ఏమి చెప్పలేదు, ఈ రోజు కొంతమంది తెలుసు అని కొంతమంది తెలీదు అని చెప్దాం రా. తెలుసు. తెలీదు. ఆ, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, అంతే. ఇదేంట్రా ఇలా అయింది? పరమానందే శిష్యులంటే ఎంతో గొప్పగా అనుకున్నాం, వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు? మూడవ కథ. అరే ఒకసారి ఇటు రండిరా. చెప్పండి గురుగారు, పిలిచారా? పురాణ కథలు చెప్పమంటే పక్క ఊరికి పోయి నా పరువు మొత్తం తీశారు కదరా. మేమేం చేసాం గురుగారు? పక్క ఊరిలో పురాణ కథలు చెప్పమంటే ఏం చేశారా? ఉత్తిగా అట్లా ఏదో ఒకటి చెప్పేసి వచ్చారు కదరా. పురాణం అంటే ఏంటి గురుగారు? నా ముఖం రా, నా ముఖం. నీ స్నానం చేసి వస్తా, కనీసం నాకు సేవలైనా చేయండి రా. సరే గురుగారు. అరే అరే గురుగారు కోపంలో ఉన్నారా? కనీసం సేవలైనా చేద్దాం రా. గురుగారు ఒకసారి ఇటు రండి గురుగారు. ఇక్కడ కూర్చోండి గురుగారు, పడుకోండి గురుగారు. ఇది నా కాలు, ఇది నా కాలు, ఇది నా కాలు. సరేలే నీ సంగతి చెప్తా, నేను నా కాలే తీసుకుంటా. చూడరా నేను ఎంత మంచిగా ఒత్తుతున్నానో. నువ్వు చూడరా నేను ఎంత మంచిగా నొట్టుతున్నాను. మీరేనా చేసేది? మేము కూడా మంచిగా సరేరా. ఆగురా నీ పని చెప్తాను. అది నేను కూడా నీ పని చెప్తాను, నీ సంగతి ఉంది. ఇది చూడు. వామ్మో, అరే ఆపండి రా, నన్ను చంపేలాగున్నారు గారా సేవలు చేయమంటే. వాంబో వాయు, అరే ఆపండ్రా, చంపేలాగున్నారు గారా సేవలు చేయమంటే. అరే ఆపండ్రా, అరే సేవలు చేయమంటే నన్ను చంపుతున్నారు కదరా. ఏమైంది గురుగారు? సేవలు చేయమంటే ఏంటిరా మరి మీ చేసే పని? సేవలంటే ఏంటి గురువుగారు? నా ముఖం రా, నా మొహం. మీలాంటి శిష్యులకి విద్యలు చెప్పి నేను అలిసిపోయాను. మీరొద్దు, మీ సేవలొద్దు, లేగండి. పరమానందే శిష్యుల నాటిక వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు.